ఈ రెసిపీకి మెయిన్గా కావాల్సింది రైస్ అయితే వేడిగా ఉండకూడదు, కొంచెం చల్లగా. అంటే మార్నింగ్ వండుకుంటే మధ్యాహ్నం వండుకుంటే ఈవినింగ్ అలా అనమాట. 1 కప్పు రైస్కి 1 కప్పు పిండి అనమాట, రాగి పిండి. కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా జీలకర్ర, ఇంకా సాల్ట్ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం ఇప్పుడు గారెలకి ఎలా ఒత్తుకుంటామో అలా అన్నమాట. కాకుంటే పెనం పైన ఒత్తుకోవాలి కాబట్టి చూసుకొని ఎక్కువ వాటర్ వేయకండి, జారు అయిపోతే రాదనమాట, ఇరిగిపోతుంది. జొన్న రొట్టెలాగా అనమాట. చిన్నపిల్లలు ఉంటే మాత్రం పచ్చిమిర్చి అవాయిడ్ చేసేయండి, కారం వేసుకోండి కొంచెం. చూడండి ఈ విధంగా రావాలి. ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్లో చెయ్యి ముంచుకొని, ఎందుకంటే మన చేతికే తిరిగి అంటుతుంది, అందుకని వాటర్లో చెయ్యి ముంచుకొని ఒక ముద్దలో ఇలా తీసుకోవాలి. ఆ ముద్దని పెనంపై పెట్టి వాటర్ తడి చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి మన చేతికి. అలా అయితే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి, ఎందుకంటే లోపల దాకా బాగా కుక్ అవ్వాలి కాబట్టి. ఒకవైపు కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా అంతసేపే బాగా కుక్ అవ్వాలి. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం మాడిపోతుంది, టేస్ట్ ఏం బాగోదు. రాగిపిండి పిల్లలకు అంత నచ్చదు కదా, ఇలా పెట్టి ట్రై చేయండి. దోశలు అంటే, గారెలు అంటే ఇష్టం ఉంటాయి కదా కొంతమంది పిల్లలకి, తప్పకుండా వాళ్ళకి నచ్చుతుంది. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.